వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా తోటి ప్రజా ప్రతినిధులతో కలిసి పెమ్మసాని అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రమేష్ హాస్పిటల్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర జరిగింది. ఈ ర్యాలీలో ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు బైక్ నడపగా పెమ్మసాని ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి గ్రీన్ సిగ్నల్, చేతిలో ఉండే డ్రైవింగ్ చక్రం మీ జీవితాన్ని కాపాడే ఒక సుదర్శన చక్రమని అన్నారు. హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవ్వదని, అది ఒక అపోహ మాత్రమేనని, చిన్న సైజ్ హెల్మెట్ను ఎక్కువసేపు పెట్టుకుని లోపల డస్ట్ను క్లీన్ చేసుకోకుండా ఉంటే హెయిర్ లాస్ అవుతుందని తెలిపారు. హెల్మెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నారు. 400 యాక్సిడెంట్స్ జరిగితే 200కి పైగా చనిపోతున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే 90% ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. రేస్లో వెళ్ళి మీరు మిగిల్చే టైం కంటే మీ ప్రాణానికి విలువ ఎక్కువ అని, ఒక్కసారి యాక్సిడెంట్ అయితే తక్కువలో తక్కువ 3 నెలలు బెడ్ మీద ఉండాలి. ఒక ఆయుధం వాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో మీ వాహనాన్ని వాడేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, ఏపీ టెక్నాలజీ సర్వీస్ చైర్మన్ మనోహ మోహన్ కృష్ణ, ఏపీ ఇండస్ట్రీస్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సో మీరు పాటించే రెడ్ సిగ్నల్ మీ కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే గ్రీన్ సిగ్నల్, మీ జీవితంలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళేటువంటి ఒక కిరీటం, మీ చేతిలో ఉండేటువంటి డ్రైవింగ్ చక్రం ఒక సుదర్శన చక్రం. అసలు హెల్మెట్ ఎందుకు పెట్టుకోరో నాకు తెలుసు రీజన్. నంబర్ 1, హెయిర్ ఊడిపోతుందని. హెల్మెట్ వల్ల హెయిర్ లాస్ అవ్వదు. ఎందుకు హెయిర్ లాస్ అవుతుందంటే టైట్ హెల్మెట్ ఎక్కువసేపు పెట్టుకొని దాన్ని క్లీన్ చేసుకోకుండా ఉంటే హెయిర్ ఫాలికల్స్ అన్ని బ్లాక్ అయ్యి అక్కడ కొంత స్వెట్ పేరుకొని మీకు హెయిర్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే కరెక్ట్ సైజ్ హెల్మెట్ తీసుకోవటం. రెండోది, హెయిర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏదన్నా హెయిర్ లైనింగ్ ఏదన్నా పెట్టుకోండి. మూడోది, మీరు ఎక్కువసేపు పెట్టుకోరు, ఎందుకంటే మహా అయితే 10 మినిట్స్ వెళ్ళేటప్పుడు 10 మినిట్స్ వచ్చేటప్పుడే పెట్టుకుంటారు. మీకంతా బ్లడ్ సప్లై తగ్గే విధంగా, గాలి రాని విధంగా హెల్మెట్ ఉండదు, ఎందుకంటే అంతసేపు పెట్టుకోరు కాబట్టి. మూడోది, ఎయిర్ ఫ్లో ఉండేది హెల్మెట్స్ కొనుక్కోండి. ఎయిర్ వెళ్తుంది, ఎయిర్ వెళ్ళినప్పుడు మీకు ఆ ప్రాబ్లం ఉండదు. తర్వాత 4వది, రెగ్యులర్గా హెడ్ బాత్ చేయటం. తర్వాత హెల్మెట్ని క్లీన్గా ఉంచుకోవటం. ఇవి కనుక ఉంచుకుంటే మీకు హెయిర్ లాస్ అవ్వదు. ఒకటి, మీరు డార్క్ కవరు, మంచి కలర్ ఉంటారు, ఎండ డైరెక్ట్గా ఉండదు. రెండోది, దుమ్ము ధూళి అంతా కూడా మీ ముక్కుల్లోకి వెళ్ళదు. అవునా? సో ఇవన్నీ హెల్మెట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇవి కాకుండా మీకు తెలుసు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నామని, దారిలో ఉండే కుక్కలకు తెలియదు మీరు కొంచెం దూరం వెళ్తున్నారని. అవునా? అవి అడ్డం రావచ్చు. ఒక్కోసారి ఇసుక పోస్తారు, పాట్ హోల్స్ ఉంటాయి, నైట్ టైం లైట్స్ ఒక్కోసారి ఉండకపోవచ్చు. ఇవి కాకుండా మీరు కంట్రోల్ కాకుండా, మీరెంత కంట్రోల్గా ఉన్నా ఎదుటి వాళ్ళు కంట్రోల్గా ఉండకపోవచ్చు. ఏ విధి మనల్ని ఎలా వచ్చినా కూడా మనల్ని కంట్రోల్ చేసుకునే బ్యాలెన్స్లో ఉండాలంటే స్పీడ్ కంట్రోల్ కానీ హెల్మెట్ కానీ పెట్టుకుంటే మ్యాక్సిమం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. తెనాలి మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలిపారు. ప్రస్తుతం ఎంఎస్ఎం జరుగుతుందని, దీనికి అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సొంత స్థలం కలిగిన వారికి PMAY కింద 2.8 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయనున్నదని, దీనికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఎంపీడీఓ దీప్తి వెల్లడించారు. తెనాలి మండలానికి సంబంధించి ఇప్పటి వరకు 234 దరఖాస్తులు వచ్చినట్లు ఆమె తెలిపారు. మండలంలో కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. MSME సర్వేకి సంబంధించి మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక సర్వే జరుగుతూ ఉంది. ఫంక్షనల్ రెసిడెంట్స్ అందరూ షాప్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఎంటర్ చేస్తారు. సో ప్రజలందరూ కూడా ఎవరికైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ చిన్న చిన్న షాప్స్ కానీ ఉన్నాయో వాళ్ళందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాము. తర్వాత ఓన్ సైట్స్ ఉన్న బెనిఫిషరీస్, అంటే ఎవరికైతే రూరల్లో ఓన్ సైట్స్ ఉంటాయో,
సొంత ఇళ్ల స్థలాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడాను పిఎంఏవై కింద 2.8 లక్షలు గవర్నమెంట్ ఇవ్వబోతా ఉన్నారు. దానికి సంబంధించి అప్లికేషన్స్ ఇప్పుడు మేము కలెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు తెనాలి రూరల్కి సంబంధించి 234 అప్లికేషన్స్ మా దగ్గరకు వచ్చినాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ చేస్తూ ఉన్నాము. ఇంకా ఎవరైనా కానీ రూరల్కి సంబంధించి తెనాలి రూరల్కి సంబంధించి ఎవరికైనా ఓన్ సైట్స్ కనుక ఉండుంటే వాళ్ళందరూ కూడాను సచివాలయాలకు వెళ్ళి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, వాళ్ళకి మీరు అప్లికేషన్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా ఆన్లైన్లో చేయడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఆర్డర్స్ అంటే శాంక్షన్ ఆర్డర్స్ కూడా February 1న పెన్షన్స్తో పాటు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి గౌరవ సీఎం గారు చెప్పారు. ఫస్ట్ మున్సిపాలిటీస్లో, తర్వాత కార్పొరేషన్స్లో చేసిన తర్వాత రూరల్స్కి ఇస్తామన్నారు. వీలైతే రూరల్స్ కూడా ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఓన్ సైట్స్ ఉంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెనాలి మండలం కొలకలూరు గ్రామ పంచాయతీలో పొలం పిలుస్తుంది మరియు కౌలు రైతులకు రుణ అవగాహన కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో లీడ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ ఉషారాణి మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు కౌలు రైతులకు రుణ సదుపాయం కల్పించడం జరుగుతుందని, కౌలు రైతు కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ నెలాఖరులోపు ఈ పంట ఈకేవైసీ ప్రతి రైతు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులు వ్యవసాయ శాఖతో అనుసంధానంగా ఉండాలని ఆమె తెలిపారు. అదేవిధంగా ఈ పంట ఈకేవైసీ ప్రాముఖ్యతను ఆమె రైతులకు వివరించారు. కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ రంజిత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి జయదేవ్, విఆర్ఓ ప్రసన్న కుమారి, విఐఏలు నాగరాజు, వంశీ, నాగేంద్ర, మౌనిక, రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు. పట్టణ కొత్తపేటలోని బాలికల పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి జయంత్ బాబు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, దాని నిర్వహణ సక్రమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, అదే నిర్వహణ అంతా సక్రమంగానే ఉంది. పాఠశాలకు గైర్హాజరయ్యేటటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేంద్రీకరించవలసిందిగా సూచించడమైంది. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు ఈ 100 రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రతి పాఠశాలలోనూ ఇప్పుడు FA3 పరీక్షలు జరుగుతున్నాయి. ఆ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులకి, అవకతవకలకి అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహించాలని ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ 31వ తేదీలోపు IMMS యాప్లో రాగిపిండి, బెల్లం, అదేవిధంగా చిక్కీలకు సంబంధించినటువంటి ఇండెంట్స్ని అందరూ అప్లోడ్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో జరిగిన రోడ్డు జాతీయ భద్రతా మాసోత్సవాల్లో పాల్గొన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఏపీలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు బుధవారం షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.